ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో బాబు షూటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ వాలంటీర్ల ద్వారా అందించామని, నేటి ప్రభుత్వం అర్హత కలిగిన పెన్షన్లదారులని తొలగించడం విడ్డూరమని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో 456 పెన్షన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు హామీలను అమలు చేయలేక మోసం చేసింది అని అన్నారు. ఆర్థిక శాస్త్రాన్ని రంగరించానని చెప్తున్నా నేటి ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అంటూ స్వామిదాస్ సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వివిధ హోదాల నాయకులు పాల్గొన్నారు. విసనపేట మండలంలో 66 మొత్తం కలిసి మొత్తం మనకి 456 పెన్షన్లు ఏదో ఒక అంటే ఆర్థికంగా ఈ రాష్ట్రం బాగలేదు, దివాలా తీసే పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళని చెప్పి ఆ హామీలని ఇచ్చి ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే భిన్నగా మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, మీరేమీ భయపడద్దు, కరెంటు ఛార్జీలు పెంచాం, మీరేమీ అనుకోవద్దు, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయం, వాలంటీర్లు 10,000 కంటిన్యూ చేస్తాం, ఎన్ని పెద్ద హామీలు, నిరుద్యోగులకి 3,000 ఇస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరం జాబ్ గ్యారెంటీ ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్పారు. మహిళలకి 18 ఏళ్ళు నిండితే చాలు, 60 ఏళ్ళు వచ్చేదాకా మొత్తం నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. అదే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఎన్ని అబద్ధాలండి, ఎన్ని మోసాలు. అటు ప్రక్క ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి భారతదేశంలోని ఆదర్శవంతమైన పరిపాలన, గ్రామ రాజ్యం తీసుకురావాలని గ్రామ సచివాలయాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో మరి స్టాఫ్ కొత్తగా రిక్రూట్ చేసి వాళ్ళ సెక్రటరీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజల ముందుకి పరిపాలన తీసుకొచ్చి పరిపాలన వికేంద్రీకరణ చేసి గ్రామ రాజ్యం కోసం విలేజ్ క్లినిక్లు పెట్టి హెల్త్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి భారతదేశంలోనే ఉన్నట్టు 29 రాష్ట్రాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆదర్శ పాలన ఎవరు చేయలేదు. అయినా కానీ మోసం చేయడం, 143 హామీలు ఇచ్చిన తర్వాత పేదవాడు ఆశపడ్డారు. మరి ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేను 3,500 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని, ఎందుకంటే ఆర్థిక భారం ఉందని. వీళ్ళు ఆర్థిక శాస్త్రవేత్తలు, మేము ఎకనామిక్స్ చదివిన ముఖ్యమంత్రి, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను ఆర్థిక శాస్త్రాన్ని రంగరించాలని చెప్పుకునే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాలో అని తెలియదా? తెలిసి మోసం చేశారు.